చూసాం. అక్కడికి వచ్చి కన్యరికాలు చేస్తారు. అక్కడికి వచ్చి వాళ్ళు చేసినటువంటి చిన్న చిన్న పిల్లలు 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఒక అమ్మాయి మేము వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుంటే అమ్మాయికి అడిగాం, నీ వయసు ఎంత తల్లి అని అంటే నా వయసు 13 సంవత్సరాలు అని చెప్పింది. నువ్వు ఎంతకాలంగా ఈ వృత్తిలో ఉన్నావు అని అంటే 9 నెలలుగా ఉన్నాను అని చెప్పింది. అంటే ఒకవేళ ఆమె పుష్పవతి అయిన మొదటి రోజు నుంచి ఒకవేళ ఆమెను అలాంటి భయంకరమైనటువంటి వృత్తిలోకి తోసేశారేమో అన్న ఆలోచన ఎవరికైనా వస్తుంది. ఈ దౌర్భాగ్యపు స్థితి ఉన్నప్పుడు మేమందరం కలిసి ఏం చేశాము అని అంటే దగ్గరగా మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించాం. అయ్యా, మీ ప్రాంతపు ప్రజలు మీ వాళ్ళు మీ సొంత జనాంగమయ్యా ఇలా అవుతున్నారు, మరి దీని గురించి మనం ఏం చేయగలం అని అడిగితే వాళ్ళు అన్నారు, వాళ్ళ కర్మ అన్నారు. వాళ్ళ అందుకే పుట్టారు అని చెప్పారు. వాళ్ళు అన్నారు వాళ్ళ కులవృత్తి అయ్యా, మధ్యలో నీకేంటి అని మమ్మల్ని ప్రశ్నించారు. అయ్యా, ఏదైనా ఒకటి చేయండి, రిలీఫ్ ఫండ్ ఇవ్వండి, లేకపోతే వాళ్ళకి ఎయిడ్ ఇవ్వండి అని అడిగితే వాళ్ళు అంటారు మా దగ్గర బడ్జెట్ లేదు అని అంటారు. ఒక మనిషి తన జీవితాన్ని జీవించడం కోసం ఒళ్ళమ్ముకొని చస్తూ ఉంటే పట్టెడు అన్నం పెట్టడానికి నీ దగ్గర బడ్జెట్ లేదా? అదే క్రైస్తవ మిషనరీలు ముందుకొచ్చి వాళ్ళ ఇళ్ళు అమ్ముకుని వాళ్ళ ఊర్లు ఇడిచిపెట్టి వాళ్ళ దేశాలు ఇడిచిపెట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళకు ఊడిగాలు చేసి సేవ చేస్తే మత మార్పిడి అంటారా? ఇది దేవుని రాజ్య పని, దేవుని రాజ్యం పని ఇది. ఈ బాంచనా కమ్యూనిటీలో ఉండే వాళ్ళను వారిని బయటికి తీసుకుని రావడము దేవుని సువార్త గురించినటువంటి పని. అందులో యేసుక్రీస్తును నమ్ముకుంటావా అన్న మాట కూడా ఉంటుంది, కానీ అది మాత్రమే సువార్త కాదు అని చెప్తున్నాను. నేను మాట్లాడే మాట కొంచెం మీకు కలవరం కలిగించి ఉండొచ్చు. క్రైస్తవ మిషనరీలు అదే చేశారు. వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత 250 సంవత్సరాలలో ఎంతమందికి వారు ఆసరాగా నిలబడి పైకి నిలబెట్టారో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మేము అది కవర్ చేసిన 2-3 నెలలకే ఎన్డీటీవీ అక్కడికి వచ్చింది. మేము అది కవర్ చేసిన తర్వాత మా ఫ్రెండ్స్లో కొంతమంది బెల్జియం అలాగే నెదర్లాండ్స్ ప్రాంతంలో దీన్ని రోడ్డు మీద నడి రోడ్లో అందరూ చూస్తూ ఉండగా దీన్ని ఒక డాక్యుమెంటరీగా మేము చూపిస్తే మా స్నేహితులు అది తెలుసుకున్న ఎన్డీటీవీ వాళ్ళు వెళ్ళి దాన్ని కవర్ చేశారు. కవర్ చేసిన తర్వాత అక్కడ డేట్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. అది అలా జరిగింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, మనం కనుక ఒక స్టెప్ ముందుకేస్తే, ఇఫ్ యూ కెన్ టేక్ 1 స్టెప్ ఫార్వర్డ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ మై బ్రదర్. ఆ రోజు గవర్నమెంట్ వారు ఈరోజు మేము వెళ్ళి అది చేశామని చెప్పుకోకర్లేదు, గవర్నమెంట్ వాళ్ళే చేశారు. కానీ అలా చేయటానికి కారణం ఎవడో ఒక క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హీఈస్ ఇన్సిగ్నిఫికెంట్. వాడు ప్రాముఖ్యం కాదు, వాడు వెనుక ఉన్న భావజాలం ప్రాముఖ్యం, వాడు వెనుక ఉన్నటువంటి ఆలోచన పద్ధతి ప్రాముఖ్యం. ఏంటా ఆలోచన అనంటే, ప్రతి మానవుడికి డిగ్నిటీ ప్రభు ఇచ్చాడు. ప్రతి మానవుణ్ణి ఆయన సమానత్వంలో ఆయన చేశాడు. ప్రతి మానవునికి హక్కుంది. ఆ హక్కు ఇవ్వటానికి క్రైస్తవుడు ముందుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది